కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ బిర్యానీ మసాలాలు వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇప్పుడైతే పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ 3 పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత ఇందులో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంతసేపు వేపుకోండి. ఇందులోనే కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోండి. వేసేసుకొని బాగా వేగిన తర్వాత మనము కసూరి మేతి మంచి ఫ్లేవర్ కోసమని 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటానండి. అలాగే ఇందులోనే ఫ్రెష్ కర్డ్ వచ్చి 1/2 కప్ వేసుకోవాలి. వేసుకొని కమ్మగా ఉంటుంది బిర్యానీ. వేగిన తర్వాత ఇంట్లో తయారు చేసిన బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకున్న తర్వాత జీడిపప్పులు కూడా వేసేసుకోండి. ఇప్పుడైతే కడిగి నానబెట్టిన 3 కప్పుల రైస్ అరగంట సేపు నానబెట్టానండి. అది వేసేసుకొని పైకి కింద కలుపుకున్న తర్వాత డబుల్ క్వాంటిటీ వాటర్ వేసుకోవాలంటే 6 కప్పులు వాటర్ వేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని ఇప్పుడు టేస్టింగ్ సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఫుడ్ కలర్ కూడా వేసుకొని కుక్కర్ పెట్టుకుని హాఫ్ అన్ అవర్ ఉడకబెడితే అంతేనండి బిర్యానీ.